అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. మనం ఇప్పుడు టెట్ 2024 1 ఇయర్ సెషన్ 1 తెలుగు మీడియం సెట్ 2 మ్యాథమెటిక్స్ చూద్దామండి. 91వ క్వశ్చన్. ఒక ఆటలో అవినాష్ తన 6 స్నేహితులతో ఒక్కొక్కరి నుంచి 5 గోళీలు గెలిచాడు. అవినాష్ మొత్తం ఎన్ని గోళీలు గెలిచాడు అని అడిగారు. ఆప్షన్స్ 36, 5, 25, 30. ఇక్కడ అవినాష్ 6 స్నేహితులతో ఆడి ఒక్కొక్కరి దగ్గర 5 గెలిచాడు కాబట్టి 6 into 5. సో 6 5s are 30. సో ఆప్షన్ 4 is the correct answer. నెక్స్ట్ 92వ క్వశ్చన్. ఒక సంఖ్య మరియు 5ల లబ్ధం 0 అయిన ఆ సంఖ్య ఎంత అని అడిగారు. ఇక్కడ ఆప్షన్స్ -5, 5, 0, 1/0 ఇచ్చారు. సో ఏదైనా సంఖ్యని 0తో మల్టిప్లికేషన్ చేస్తే ఆ నెంబర్ 0 అవుతుంది కాబట్టి ఇక్కడ ఆ సంఖ్యని అంటే 0ని 5 లబ్ధం చేస్తే 0 అవుతుంది. సో ఆప్షన్ 3 is the correct answer. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ అంటే 3/7 ప్లస్ -6/11 -8/21 ప్లస్ 5/22 యొక్క విలువ ఎంత అని అడిగారు. సో ఈ మొత్తము దీన్ని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఎల్సిఎం నుంచి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆన్సర్ ఎలా వస్తుంది అని అంటే దీనికి ఎల్సిఎం 462 అవుతుంది. సో 462లో 7 ఎన్ని టైమ్స్ పోతుంది అని అంటే ఎల్సిఎం 462 వచ్చింది. సో పైన 3 -6 -8 -5 ఉన్నాయి కాబట్టి దీని మొత్తాన్ని సింప్లిఫికేషన్ చేస్తే సో ఆన్సర్ ఆప్షన్ 2 -125/462 అవుతుంది. సో ఇది ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలని అంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దీనికి ఒక షార్ట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ 94వ క్వశ్చన్. ఒక వ్యాసరచన పోటీలో గెలిచిన వారికి రూ. 100, గెలవని వారికి రూ. 25 ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. బహుమతులకై పంచవలసిన మొత్తం రూ. 3000. పోటీలో మొత్తం పాల్గొన్నవారు 63 మంది అయితే గెలుపొందిన వారి సంఖ్య ఎంత అని అడిగారు. సో ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ వస్తాయి. గెలిచిన వారిని ఏ అనుకుంటే గెలవలేని వారిని బి అనుకుంటే A+B = 63. అలాగే గెలిచిన వారికి ₹100 ఇస్తున్నారు కాబట్టి 100A ప్లస్ గెలవలేని వారికి ₹25 ఇస్తున్నారు కాబట్టి 25B = 3000. సో ఇలాగా ఈ 2 ఈక్వేషన్ని మనం సింప్లిఫై చేస్తే గెలిచిన వారి సంఖ్యని ఓడిపోయిన వారి సంఖ్యని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది కూడా మీకు ఒకసారి ఈ సమ్ కూడా క్లియర్గా కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. దీనికి కూడా ఒక షార్ట్ వీడియో కానీ లేకపోతే ఈ 2 సమ్స్కి కలిపి ఒక లాంగ్ వీడియో కానీ చేయడానికి మామూలు వీడియో కానీ చేయడానికి చూస్తాము. సో సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ ఆప్షన్ 3 19 అవుతుంది. నెక్స్ట్ 95 క్వశ్చన్. 5³ - 3³ విలువ ఎంత అని అడిగారు. సో 5³ అంటే 5 5 25, 25 125 మైనస్ 3³ అంటే 3 9 9 27. సో 125లోంచి 27 తీసేస్తే 98. ఆప్షన్ 2 98 ఆన్సర్ అవుతుంది. 24 మంది బాలికలు 16 మంది బాలురు విహారయాత్రకు వెళ్ళారు. అయినా బాలుర నిష్పత్తి. బాలికలు 24 మంది బాలురు 16 మంది ఉన్నారు. సో ఇట్లా నిష్పత్తి అడిగారు అనమాట. అందుకే నిష్పత్తిలో వేసుకున్నాము. సో 8 3 24, 8 2 16. సో 3:2. ఆప్షన్ 2 3:2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 97.
97వ క్వశ్చన్ 5/4ను శాతంగా మార్చిన అని అడిగారు. సో శాతంగా మార్చాలంటే దాన్ని ఇంటూ 100 చేయాలి. సో 4 4 25 5 × 25 125. సో ఆప్షన్ 4 125 is the correct answer. నెక్స్ట్ 98వ క్వశ్చన్ ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బోట్ల ఖరీదు 450. దానిపై 5% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన మొత్తం బిల్లు ఎంత అని అడిగారు. సో 450 రూపాయలు ఖరీదు ఉంది, దానికి మళ్ళీ 5% ఎక్స్ట్రా చేస్తున్నారు కాబట్టి 450 × 5%కి ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో 0 క్యాన్సిల్, 5 2. సో 45/2 అంటే 22.5. సో 22.5 అమ్మకపు పన్ను పడుతుంది. సో మొత్తం 450 కాబట్టి 450 + 22.5. సో 472.5. సో 472.5 ఆప్షన్ 2లో ఉంది కాబట్టి ఆప్షన్ 2 is the correct answer. నెక్స్ట్ 99 క్వశ్చన్ అసలు రూ. 1200 సంవత్సరానికి 12 వడ్డీ అయితే 3 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తము అడిగారు. సో ఇంట్రెస్ట్ = PTR/100 కాబట్టి సో పి ఎంత 1200, టైము 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12/100 వేసుకుంటే సో 0 0 0 0 క్యాన్సిల్ అయితే 12 12 144 144 × 3 42 13 3 1 432 రూపాయలు. 1200 432 2 3 6 1. ఇక్కడ 12 12 144 × 3 ఎంత అవుతుంది? 432 అవుతుంది. సో 432 ప్లస్ మొత్తం అడిగారు కాబట్టి దానికి అసలు కూడా కలపాలి కాబట్టి అసలు 1200 రెండు కలిపితే 1632 రూపాయలు అవుతుంది. సో 1632 ఆప్షన్ 2 కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. వందో క్వశ్చన్ 17/4 యొక్క మిశ్రమ భిన్నము. ఇది అపక్రమ భిన్నంలో ఇచ్చారు, దీన్ని మిశ్రమ భిన్నం ఫైండ్ అవుట్ చేయమంటే 17 4 వేసుకుంటే 4 4 16 1 శాసం మిగులుతుంది కాబట్టి సో 4 శాసాన్ని పైన వేసుకుంటాం 1 మనం దేంతో భాగించాం 4తో భాగించాం కాబట్టి 4. సో 4 1/4 ఆప్షన్ 2 is the correct answer. ఒక బ్యాట్స్మెన్ 6 ఇన్నింగ్స్లో చేసిన పరుగుల సంఖ్య కింద ఇవ్వబడింది 45 76 25 27 18 55 ఇలాగా 6 ఇన్నింగ్స్లో పరుగులు చేశాడు. అతను చేసిన పరుగుల సగటు కనుక్కోమన్నాడు. సో సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య కాబట్టి ఇక్కడ రాసుల మొత్తము అంతా ఎంత అవుతుందో చూడండి. 45 76 25 27 18 55 వీటిలన్నింటినీ కలిపితే ఇక్కడ ఈ మొత్తము నెంబర్స్ అన్ని కలిపితే ఎంత అవుతుంది ఒకసారి చూడండి, 246 అవుతుంది. సో ఇక్కడ మొత్తం ఇన్నింగ్స్లు ఎన్ని ఉన్నాయి? 6 ఇన్నింగ్స్లు ఉన్నాయి కాబట్టి 6 వేసుకుంటే 6 4 24 6 1 6 41. సో అదే సగటు ఆప్షన్ 2 41 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 7 సెంటీమీటర్ల పొడవు భుజం గల చతురస్ర చుట్టుకొలతను కనుగొనండి. చతురస్ర చుట్టుకొలత భుజము ఏ అనుకుంటే చుట్టుకొలతకి ఆన్సర్ ఫార్ములా 4A అవుతుంది. సో భుజము 7 సెంటీమీటర్లు ఇచ్చారు కాబట్టి చుట్టుకొలత 4 × 7 = 7 4 28. సో ఆప్షన్ 2 28 is the correct answer. నెక్స్ట్ 4 లంబకోణాలు కలిగిన ఒక రాంబస్ను ఏమంటారు? ఆప్షన్స్ దీర్ఘచతురస్రం, ట్రెపీజియం, చతురస్రం,
సమాంతర చతుర్భుజం. ఇక్కడ 4 లంబకోణాలు అని అన్నారు. సో 4 లంబకోణాలు కలిగిన రాంబస్ అన్నారన్నమాట. అంటే అన్ని భుజాలు కూడా మళ్ళీ సమానంగా ఉంటాయి. సో అది ఒక చతురస్రంలో మాత్రమే అలా ఉండడానికి సాధ్యం అంటే ఉంటుంది కాబట్టి ఆప్షన్ 3 చతురస్రం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 104వ క్వశ్చన్. దీర్ఘగమనకు గల మొత్తం తలముల సంఖ్య ఎంత? అంటే క్యూబాయిడ్కి టోటల్ ఎన్ని ఫేసెస్ ఉంటాయి అని అడిగారు. ఇప్పుడు క్యూబాయిడ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం డైస్ వేస్తాం కదా, పాచికలు అంటాము డైస్. ఆ డైస్ కూడా సేమ్ క్యూబాయిడ్ లానే ఉంటుంది. సో దాంట్లో ఎన్ని ఫేసెస్ అంటే మొత్తం ఎన్ని సైడ్స్ ఉంటాయి అంటే క్యూబాయిడ్కి మొత్తము 6 సైడ్స్ ఉంటాయి. నెక్స్ట్ 105వ క్వశ్చన్. లంబకోణం కన్నా పెద్దది మరియు సరళ కోణం కన్నా చిన్నది అయిన ఆ కోణము. ఇక్కడ ఏమిటంటే లంబకోణం కన్నా పెద్ద ఉండాలి అంటే లంబకోణం 90 డిగ్రీల కన్నా పెద్దది ఉండాలి. సో సరళ కోణం అంటే 180 డిగ్రీస్. సో 180 డిగ్రీస్ కన్నా చిన్నది ఉండాలి. అలాగే ఉన్న కోణాన్ని ఏమంటారు అని అంటే ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే అల్పకోణం, పరావర్తన కోణం, అధిక కోణం, సంపూర్ణ కోణం. సో అల్పకోణం కాదు, ఎందుకంటే అల్పకోణం అంటే చిన్నది ఉండాలి. పరావర్తన కోణం కూడా కాదు, ఎందుకంటే పరావర్తనం ఏం చెందట్లేదు. నెక్స్ట్ ఇక్కడ అధిక కోణం ఉంది. నెక్స్ట్ సంపూర్ణ కోణం ఉంది. సంపూర్ణ కోణం అంటే 360 డిగ్రీస్ సంపూర్ణ కోణం అంటారు కాబట్టి ఇది కూడా కాదు. సో ఇంక మిగిలిన ఆన్సర్ ఆప్షన్ 3 అధిక కోణం. నెక్స్ట్ 106వ క్వశ్చన్. రేఖాఖండమునకు గల చివరి బిందువుల సంఖ్య ఎంత అని అడిగారు. సో రేఖాఖండానికి చివరి బిందువులు ఎన్ని ఉంటాయని అడిగారు. సో రేఖాఖండం అంటే ఎలా ఉంటుంది? సో ఇక్కడ ఒక బిందు, ఇక్కడ ఒక బిందు, ఈ చివర. సో ఇక్కడ ఒక బిందువు ఉంటుంది. సో ఎన్ని బిందువులు ఉన్నాయంటే ఇక్కడ చివర ఒక బిందువు ఉంది, ఇక్కడ చివర ఒక బిందువు ఉంది కాబట్టి మొత్తము 2 బిందువులు ఉంటాయి. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 107 క్వశ్చన్. క్యాడెట్లు పెరేడ్లో కవాతు చేస్తున్నారు. ఒక అడ్డు వరుసకు 5 మంది క్యాడెట్లు ఉన్నారు. అడ్డు వరుసల సంఖ్యను బట్టి క్యాడెట్ల సంఖ్యను కనుగొనే నియమం. ఇక్కడ ఒక్కొక్క అడ్డు వరుసకు 5 మంది ఉన్నారు. సో మొత్తం క్యాడెట్లు ఎంతమంది ఉంటారు ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అడుగుతున్నారు. అడ్డు వరుసల సంఖ్యను బట్టి అంటే అడ్డు వరుసల సంఖ్యని n అనుకుంటే అప్పుడు ఏమవుతుంది 5 × n 5n. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నూట 8వ క్వశ్చన్. 10x² - 18x³ + 14x⁴ కారణాంక విభజన చేయగా. అంటే కారణాంకాల కింద విభజించమన్నారు. ఇప్పుడు ఇక్కడ అన్నీ చూడండి, 10 ఉంది, 18 ఉంది, 14 ఉంది. ఈ 3 నెంబర్లు దేంట్లో పోతాయి? 2లో పోతాయి. సో తర్వాత x² ఉంది, x³ ఉంది, x⁴ ఉంది. సో ఈ మూడాట్లోని ఎక్స్లో కామన్గా ఏ వాల్యూ కామన్గా ఉంది? x² కామన్గా ఉంది. ఇప్పుడు చూడండి 14, ఇక్కడ 10x², 10లో 2 బయటకు వస్తుంది, అలాగే x² కూడా బయటకు వచ్చింది. అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది? x² పూర్తిగా బయటకు వచ్చింది. 2 5 = 10 మైనస్ ఇక్కడ 2 బయటకు వచ్చిందంటే 9 ఉంటుంది. 9ను x³ x² బయటకు వచ్చిందంటే ఒక x ఉంటుంది. అలాగే ప్లస్ ఇక్కడ 14 అంటే ఒక 2 బయటకు వచ్చిందంటే 7 ఉంటుంది. సో x⁴ ఇక్కడ ఉందంటే ఇక్కడ బయటకు x² వచ్చిందంటే x² మిగులుతుంది. సో ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇది ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయండి ఆప్షన్స్లో. 2x², 7x² - 9x + 5 అంటే ఆప్షన్ 1లో ఉంది, కాకపోతే రివర్స్లో అటు ఇటు ఉంది కాబట్టి. సో ప్లస్ మైనస్లు కామన్గా అంటే ఈక్వల్గా పెట్టుకొని అటు ఇటు మార్చుకున్న ఈక్వేషన్ ఏం మారదు కాబట్టి. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 109వ క్వశ్చన్. సూక్ష్మీకరించి జవాబును ఘాత రూపంలో రాయండి అని ఇచ్చారు. ఇక్కడ పైన ఒక ఇచ్చి ఇంటూ (2⁻⁻5) ఇచ్చారు. సో దీన్ని ఘాత రూపంలోకి ఎలా రాయాలి అని అంటే పైన 5 రెళ్ళు ఉన్నాయి, కిందన 8 రెళ్ళు ఉన్నాయి. పోతే ఎన్ని రెళ్ళు ఉంటాయి? సో కింద 3 రెళ్ళు ఉంటాయి. అంటే 1/2³ మిగులుతుంది. మళ్ళీ (2⁵5)
ఇంటూ 2 - 5 ఉందంటే దీన్ని 2 - 5 అని అనుకుంటాం. ఇప్పుడు దీని పైకి వచ్చేస్తే 2 - 3 ఇంటూ 5 ఇంటూ 2 - 5. సో 15 - 20 2 to the power of -20. సో ఆప్షన్ ఎక్కడుంది? 2 to the power of -20. ఆప్షన్ 2లో 2 to the power of -20 ఉంది కాబట్టి అది ఆన్సర్ అవుతుంది. 110వ క్వశ్చన్. కింది ప్రవచనాన్ని సమీకరణ రూపంలో రాయగా టీ యొక్క 3/4 వంతులు 15. అంటే 3/4 వంతులు అంటే 4 వంతులు ఉంటే దాంట్లో 3 వంతులు. టీ యొక్క 3/4 వంతులు 15 అంటే టీకి 3/4 = 15 అవుతుంది. సో ఆప్షన్ ఎక్కడుందో చూడండి. ఆప్షన్ 2లో 3/4 టీ = 15. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 111వ క్వశ్చన్. 703 సెంటీమీటర్లను మీటర్లోకి మార్చిన అని అడిగారు. మీటర్ల నుంచి సెంటీమీటర్లోకి మార్చడానికి ఇంటూ బై 100 చేయాలి. సో 703/100 = 2 zeros ఉన్నాయి కాబట్టి 7.03. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 112వ క్వశ్చన్. 1 గంట 12 నిమిషాల 10 సెకండ్లను సెకండ్లోకి మార్చిన. 1 గంటని సెకండ్లోకి మార్చాలి, 12 నిమిషాలని సెకండ్లోకి మార్చాలి. ఆల్రెడీ 10 సెకండ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, వాటిని కూడా కలపాలి. అప్పుడు ఎన్ని సెకండ్స్ వస్తాయని అడుగుతున్నారు. 1 గంటకి 60 నిమిషాలు, 60 నిమిషాలకి నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి 3600. అలాగే 12 × 60 12 72 720. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఒక 12 ఎక్స్ట్రా ఉంది. సో అన్నీ కలిపితే ఇక్కడ 32 2 3 13 4330. సారీ, ఎక్స్ట్రా ఉన్నది 10 సెకండ్లు కాబట్టి సో 10 వేసుకోవాలి. నేను 12 మళ్ళీ 12 వేసుకున్నాను. సో ఇక్కడ 0 4330. ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 4330. నెక్స్ట్ 113వ క్వశ్చన్. ఘన పరిమాణం 625 సెంటీమీటర్లు క్యూబ్ మరియు ఎత్తు 25 సెంటీమీటర్లు కలిగిన దీర్ఘఘనం భూ వైశాల్యం కనుగొనండి అని అడిగారు. ఇక్కడ దీర్ఘఘనం యొక్క వైశాల్యానికి లెంత్ బ్రెడ్త్ ఇంటూ హైట్ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఎత్తు ఇచ్చారు కాబట్టి 25. ఇప్పుడు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే 625/25 చేస్తే 20 సార్లు పోతుంది. సో 25 సెంటీమీటర్ స్క్వేర్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 114 క్వశ్చన్. 28 సెంటీమీటర్లు వ్యాసము గల వృత్తము యొక్క వృత్త పరిధిని ఫైండ్ అవుట్ చేయమన్నారు. వృత్తం యొక్క వృత్త పరిధి the circumference of the circle. ఇక్కడ వృత్త పరిధి ఫార్ములా ఏంటంటే 2πr. సో 2 × 22/7 ఇంటూ 6 28 అంటే 14 వస్తుంది. అంటే వ్యాసం ఇచ్చారు మనకి. 6 అంటే వ్యాసార్థం కాబట్టి వ్యాసంలో సగం తీసుకున్నాం. సో 7 2 14. సో
4 into 22 is equal to 48. Option 4 is the correct answer. నెక్స్ట్ 115వ క్వశ్చన్. ఇక్కడ నుంచి మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయండి, ఒకసారి చూడండి. నెక్స్ట్, గణితం అంటే పరిమాణ శాస్త్రం. ఈ నిర్వచనాన్ని ఇచ్చినవారు, అంటే గణితం అంటే పరిమాణ శాస్త్రం అని ఎవరు అన్నారు? సో దీనికి ఆప్షన్స్: ఆర్యభట్ట, శ్రీనివాస రామానుజన్, అగస్ట్ కోమ్టే, అరిస్టాటిల్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అరిస్టాటిల్ గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించారనమాట. నెక్స్ట్ 116. ఏ వృత్తికి చెందిన వ్యక్తి అయినా గణితాన్ని ఏదో విధంగా తన నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాడు. ఈ ప్రవచనం కింది ఏ విలువకు చెందినది? సాంస్కృతిక విలువ, ప్రయోజన విలువ, క్రమశిక్షణ విలువ, సన్నాహక విలువ. సో దీని ఆన్సర్ వచ్చి ప్రయోజన విలువ. ఆప్షన్ 2 ప్రయోజన విలువ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 117వ క్వశ్చన్. తగినన్ని మూర్త ఉదాహరణల సహాయంతో ఒక సూత్రాన్ని రాబట్టడం లేక ఒక విషయాన్ని సాధీకరించడం. ఆప్షన్స్: నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. ఆప్షన్ 2 ఆగమన పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 18వ క్వశ్చన్. బోధనాభ్యసన కృత్యాలలో వీటి వలన విద్యార్థులలో తార్కిక ఆలోచన, అన్వేషణ శక్తి, సమస్య పరిష్కార సామర్థ్యాలు మొదలగునవి అభివృద్ధి చెందుతాయి. ఆప్షన్స్: బోధనోపకరణాలు, నల్ల గ్రీన్ అంటే బ్లాక్ ఆర్ గ్రీన్ బోర్డ్. నెక్స్ట్ పాఠ్యపుస్తకం మాత్రమే, నోట్బుక్ మాత్రమే. దీనికి ఆన్సర్ వచ్చి బోధనోపకరణాలు. సో బోధనోపకరణాల వల్ల సామర్థ్యం పెరుగుతుంది విద్యార్థులు. నెక్స్ట్ 119వ క్వశ్చన్. విద్యా ప్రణాళికలోని పాఠ్య విషయాలను ఒకదానితో ఒకటి అనుసంధానించి బోధించడం. 1 అనుబంధం, 2 మూర్తాలోచన, 3 ఖచ్చితత్వం, 4 సహ సంబంధం. దీంట్లో ఆప్షన్ 4 సహ సంబంధం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 120వ క్వశ్చన్. యూనిట్ పాఠ్యపథక నమూనాను ప్రతిపాదించిన వారు. ప్రొఫెసర్ మోరిసన్, హెర్బార్ట్, బ్లూమ్, డిఎస్ కొటారి. దీని ఆన్సర్ ఆప్షన్ 1 ప్రొఫెసర్ మోరిసన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.